జై శ్రీరామ్. మరికొన్ని విషయాలు సుధాకర్ చెప్తారు. చెప్పండి సుధా. జై శ్రీరామ్. అయితే నేను కొత్తగా మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు వస్తానే ఉంటాను. అయితే మీకోసం వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇప్పుడు చెప్పారు మంచి విషయాలు. ఆ బుక్లో చదివితే క్రైస్తవం అంటే ఏంటి, అందులో ఉన్న చెత్త ఏంటి అని మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే పాస్టర్లు ఎలా మనల్ని మోసం చేస్తున్నారో వివరంగా ఉంటుంది. అయితే నేను ఒకటి మీకు చిన్న చెప్తాను, 2 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే మనకు ఒకటి ఉంటుంది, హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు, హిందువుగా మరణించు. ఓకే, హిందువుగా ఏం చేయాలి? హిందూగా జీవించాలి ఫస్ట్. ఈ హిందూగా జీవించడం అంటే ఏంటమ్మా? బొట్టు పెట్టుకోవాలి, ఇవేనా? అదొకటే ఉంటుందా? సరే, హిందూగా గర్వించు, నేను హిందువును. ఎవరైనా అడిగితే నీ కులం చెప్పద్దు, ఫస్ట్ నువ్వెవరు అంటే ఏం చెప్పాలి? నేను హిందువును. హిందువుగా మరణించు, చచ్చేంత వరకు నువ్వు ఎందులో ఉండాలి? హిందుత్వంలో ఉండాలి. ఓకే, అయితే నేను చిన్న ఉదాహరణ చెప్తాను, ఆగండి. హిందుత్వంలో ఉండాలి అంటే ఓన్లీ బొట్టు పెట్టుకోవడం ఒకటే కదా, మన హిందువుల పండుగలు కూడా పాటించాలి. హిందువుల పండుగలు పాటించాలి, దాని వెనక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఉగాది పండుగ చేసుకుంటాం. ఉగాది పండుగ చేసుకునేటప్పుడు పొద్దున మనం ఏం తాగుతాము? ఉగాది పండుగ రోజు ఏం చేసుకుంటాము? ఉగాది పచ్చడిలో ఏమేమి వేసుకుంటాము? అది ఏమేమి వేసుకుంటామమ్మా? అయితే దాని ఉద్దేశం ఏంటంటే అందులో ఏమేమి ఉంటాయి? తీపి, పులుపు, వగరు అన్నీ ఉంటాయి. అంటే మన జీవితంలో ఏంటంటే, మన జీవితంలో కూడా ఎలా ఉంటాయంటే కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అన్నీ తట్టుకునేగలిగే శక్తి మన హిందుత్వంలో ఉంటుంది. ఇంకోటి అంటే అవన్నీ తాగడం వల్ల చేదు మన ఆరోగ్యానికి మంచిది. వేప పువ్వు ఓకేనా, బెల్లం మన ఆరోగ్యానికి మంచిది. ఓకేనా, మామిడి చిన్న చిన్న తెంప వేసుకుంటాం కదా, అవి మన ఆరోగ్యానికి మంచిది. అందులో ఉండే ఉగాది పచ్చడిలో ఉండే అన్ని రుచులు మన ఆరోగ్యానికి మంచిగా ఇస్తాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అన్నీ దాటుకొని తట్టుకోగల శక్తి మన హిందుత్వంలో మాత్రమే ఉంటుంది అని చెప్పడానికి చేస్తారు. ఇంకొకటి బతుకమ్మ పండుగ తెలుసు కదా, ఇప్పుడు వస్తుంది బతుకమ్మ పండుగ. అప్పట్లో బంతిపూలతోటి చేసేవాళ్ళు. వర్షాకాలం అయిపోయే ముందు వస్తుందమ్మా బతుకమ్మ పండుగ. అప్పుడు మనకి చెరువుల్లో అన్ని నీళ్లు నిండి ఉంటాయి. వర్షం నీళ్ళు ఎలా ఉంటాయి? ఫస్ట్ చెరువులో పడ్డప్పుడు మురికి ఉంటాయి కదా. మనం ఎప్పుడైతే బతుకమ్మలతోటి రకరకాల పువ్వులతోటి మనం బతుకమ్మను తయారు చేసేసి ఆ నీళ్ళల్లో వదులుతామో ఆ నీళ్ళన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ అయిపోయి పువ్వులన్నీ పైకి వచ్చి మురికి నీళ్ళన్నీ ఏమైపోతాయి? అడుక్కు అయిపోతాయి. అప్పుడు ఆ బావిలో నీళ్ళే తెచ్చుకొని తాగేవాళ్ళు, చెరువులో నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళు. ఆ నీళ్ళు ఆరోగ్యానికి మంచిగా ఉండేటి. అప్పుడు మనకి బోర్లా ఫిల్టర్ నీళ్ళు ఉండేటి, చెరువులో నీళ్ళే తెచ్చుకొని తాగేవాళ్ళు. అదే చెరువులో మనం బతుకమ్మను వదిలేవాళ్ళం. ఓకేనా, అట్లాగే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు మనం ఈ గణపతికి మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము? ఇప్పుడు అప్పట్లో మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు? పూడికలు తీసేవాళ్ళు, చెరువుల్లో గుంతలు తవ్వి మట్టి తెచ్చుకునేవాళ్ళు. ఆ మట్టి వల్ల ఏమైతే గుంతలు ఏర్పడి నీళ్ళు అక్కడ స్టోరేజ్ అవుతాయి, నీళ్ళు మనకి జమ అవుతాయి. పొలాలకు కానీ దేనికి కానీ మనం వాడతాం. అట్లాగే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు మనకి ఎడ్ల పొలాలు వస్తుంది, ఎడ్ల మాస చేస్తాం కదా, అదే మట్టితోటి తెచ్చుకొని మనం ఏం చేస్తాం? ఎడ్ల బొమ్మలు ఇప్పుడు కొంటున్నారు. మొన్నటి వరకు అయితే మేము ఎడ్లను తయారు చేసి పెట్టి ఎడ్ల మాస చేసేవాళ్ళం. ఓకే, అర్థమైందా మీకు ఇప్పుడు? ఏ నాన్న అర్థమైంది? ప్రతి హిందూ పండుగ వెనక సైంటిఫిక్ రీజన్ కంపల్సరీ ఉంటుంది. అయితే ఇంకొకటి, ఈ మధ్య చాలా మందికి ఒక విపరీతమైన నైట్కి ఫేమస్ అయిపోవాలి ఎడారి మతాలు అంటే దేని మీద దూషిస్తున్నారంటే మన హిందూ మతాల మీద దూషిస్తున్నారు. మీ హిందూ మతాలు అట్లా, మీ హిందూ ధర్మం అలా ఉంటుంది, మీ హిందూ ధర్మం ఇలాంటిది, మీ దేవీ దేవతలు అలాంటి వాళ్ళని దూషిస్తున్నారు. ఎందుకు? వాడు ఫేమస్ అవ్వడానికి మన హిందూ ధర్మాన్ని మీద పడుతున్నాడు. అయితే ఒక్కటి చెప్పండి, ఏ నా కొడుకైనా హిందూ ధర్మాన్ని దూషిస్తే, హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తే, ఒకరిని మక్కలు ఇరగదన్నతే ఇంకొకటి వస్తాడా హిందూ ధర్మాన్ని అవహేళన చేయడానికి? ఇంకొకటి ఎవడు హిందూ ధర్మాన్ని వేలెత్తి చూపించాడు. ఒకరిని ఫస్ట్ ఏ నా కొడుకైనా హిందూ ధర్మాన్ని నీచంగా మాట్లాడితే ఏం చేస్తారు మీరు అందరూ? సరే, ఒకప్పుడు క్రిస్టియన్స్ ఈ కాలనీలో కారు వేసుకొని వస్తే ఏం చేశారు? వాడు కారు వేసుకొని పరిగెత్తాడు. జస్ట్ నేను అయితే కార్ తీసుకొని అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అంటే కదా. అయితే అమ్మా నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా. ఎవడైనా హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తే, ఒకరిని కొడితే ఇంకొకటి రావాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. ఎవడైనా హిందూ ధర్మాన్ని దూషించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వెన్నులో వణుకు పుట్టేలాగా ఒకరిని చేయాలి. సరేనా తల్లి? మన సనాతన ధర్మం గొప్పది, మన వైదిక ధర్మం గొప్పది. ఓకేనా, మనకు ఆది నుంచి ఉన్న ధర్మం మనదే. సరేనా? ఈ కాలనీ అందరు ఇట్లాగే యూనిటీగా ఉండాలి. నాకు చాలా మొన్న వచ్చినప్పుడే చెప్పాను మీకు, అందరు చాలా సంతోషంగా ఉంది తల్లి, అందరు హిందుత్వవాదులుగా తయారయ్యారని. మళ్ళీ వస్తానే ఉంటాను, ఇలాంటి హిందుత్వవాదులు తీసుకొస్తూనే ఉంటాం. సరేనా అమ్మా? అందరు ఒకసారి నేను చెప్పా, మీరే చెప్పండి ఈసారి. జై శ్రీరామ్. అమ్మా బాగున్నావా? లేట్ వచ్చినావు?
ఎటు వెళ్ళినావు? బయటికి వెళ్ళినా. ఓకే శ్రీని గారు నాని తల్లి ఒకసారి ఇట్రండి. అయితే మన మోక్షధర్మ ట్రస్ట్ తరపు నుంచి సంస్థ తరపు నుంచి ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకి అందరికీ బిస్కెట్లు ఇవ్వడం, ప్రసాదంగా బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుందండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నీకు ఇయ్యా మరి లాగేసుకుంటా. జై శ్రీరామ్. వెరీ గుడ్. ఓ నా బంగారు తీసుకో, నువ్వు గుడ్ గర్ల్. చెప్పాలి అందరూ. జై శ్రీరామ్. మీకు ఇది రామయ్యనే ఇస్తున్నాడు తెలుసా? జై శ్రీరామ్ అనండి. తీసుకోండి. అందరు తీసుకోండి, సరిపోకపోతే మళ్ళీ తీసుకుందాము షాప్ లో నుంచి. ఏమైతుంది ఇస్తారు కానీ. కృష్ణయ్య నువ్వు సరేనా?